శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల నియోజకవర్గం లావేరు గ్రామ చేనేత కళాకారుల పనితీరు ప్రధానమంత్రి మోదీని ఆకట్టుకుంది. 40 రోజులు శ్రమించి మగ్గంపై ప్రధాని చిత్రాన్ని రూపొందించారు. చేనేత కుటుంబానికి చెందిన బాగస్వరరావు లక్ష్మి దంపతులు 3 అడుగుల వెడల్పు 6 అడుగుల పొడవు ఉన్న వస్త్రంపై ప్రధాని చిత్రాన్ని తీర్చిదిద్దారు. విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రధానికి బహుకరించారు. తమ చేతులతో తయారు చేసిన చిత్రం ప్రధానమంత్రి మెచ్చుకోవడంతో ఆనందంతో పొంగిపోతున్నారు. వంశపారపర్యంగా తమది చేనేత వృత్తైనా ఎన్నడూ తమకు ఇంతటి గుర్తింపు రాలేదన్నారు. ప్రధానమంత్రికి మగ్గంపై తాము తయారు చేసిన వస్త్రం మంచి గుర్తింపు తెచ్చిందని అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వీళ్ళిద్దరూ తయారు చేసింది విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చేతుల మీదుగా కూడా నిన్న ఢిల్లీలో కూడా ఆయనకి ప్రదానం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే దంపతులు ఉన్నారో వేవర్స్ వాళ్ళిద్దరూ ఏ విధంగా తయారు చేసి ఎన్ని రోజులు కష్టపడ్డారనే దానికి సంబంధించి కూడా వారిని తెలుస్తుంది. అమ్మా, ఇది మీకు ఎప్పుడు ఆర్డర్ వచ్చింది, ఎవరు చెప్పారు మీకు? మా ఎలక్షన్ అయిపోయిన వెంటనే వచ్చారండి. దీనికి మన చేనేత దినోత్సవంకి తయారు చేయాలని చెప్పారు. చేనేత దినోత్సవం తయారు చేయాలని చెప్పారు. అలాగనేసి మేము 40 రోజుల దాకా అది కష్టపడ్డాము, చాలా కష్టపడ్డాము. మెటీరియల్ అన్నీ మేము శ్రీకాకుళంలో తెచ్చుకున్నాము. అన్ని శ్రీకాకుళం నుండే తెచ్చాము. అక్కడ ఎంపీ గారు ఎప్పుడమ్మా మీకు ఎప్పుడు కలిశారు, ఎన్ని రోజుల వ్యవధిలో అడిగారు? అప్పుడు అతను ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే వచ్చారు మన ఇంటికి. తర్వాత అది చెయ్యమన్నారు. తర్వాత మనకి దీనికి చైనా దినోత్సవంకి సందర్భంగా చెయ్యండి అని చెప్పేశారు. చెప్పి అతను వెళ్ళారు. ఈ సమయంలో మీరు ఇదే పని పెట్టుకున్నారా, ఇంకేమైనా పెట్టుకున్నారా? పని అప్పుడు ఉందలేండి, చేస్తున్నాము. దాన్ని ఆపేసి ఇచ్చేస్తాం. దాన్ని ఆపేసాం, మద్రకాన్ని ఆపేసి ముందు ఆ వర్క్ చేసి అతనికి సాల్వ్ అనేసి మేము తయారు చేస్తాం. ఎలాగమ్మా డిజైనింగ్ ఎలా చేశారు? అంత ఫోటో చాలా నీట్గా వచ్చింది కదా. ఫోటో మీద అంటే మరి అదే కష్టపడ్డాం బాగా, చాలా బాగా కష్టపడ్డాం. అంతా పుల్లలతోటే, చేతి వర్క్ మీద అంత పుల్లలు అలా చూసేసి అది చేసి దగ్గర రోజుకి 8 గంటలు 9 గంటలు చేసాం. అతను నేను ఇద్దరు కష్టపడి చేసాం. ఏమనిపిస్తుంది ఒక ప్రధానమంత్రి ఈరోజు మీరిద్దరు తయారు చేసిన సాల్వాకి ఆయన చాలా ఆనందం వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల్లో ఎంత సృజనాత్మక కళ ఉందనే ఒక రకమైన ఆనందం వ్యక్తం చేస్తారు. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అతగాడికి అందడం, అతగాడు చూడడం మాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. అది అతను అప్పలనాయుడు గారు అతగాడు అందించడం, మా మీద అతగాడికి దృష్టి ఉందనేసి అలా చేశారని మాకు కూడా అతగాడికి మెయిన్ మోడీ గారికి అందిందని మాకు ఆ తృప్తి. చేసాము, ఇంత కష్టపడి చేసామని అదొక తృప్తిగా ఉంది మాకు. అది ఇంకా ఆయన ఇతను భర్త కూడా ఉన్నారు. సార్, మీకు ఏమనిపిస్తుంది? గతంలో మీరు చేసిన పనులు వేరే అనేక కొన్ని వందలు మీరు నేతలు చేసే ఉంటారు, చీరలు కానీ రకరకాలు. దానికి దీనికి తేడా ఏంటి, ఏమనిపిస్తుంది? దానికి దీనికి తేడా అంటే ఈ వర్క్ వేరే అండి. మామూలు చేనేత వర్క్ అంటే అది వేరు. ఈ వర్క్ అంటే ఇది చాలా బుర్రతో పాటి దృష్టితో పని, ఈ బ్రెయిన్తో పని. ఆ దృష్టితో చేస్తేనే ఈ వర్క్ అవుతుందండి. అదే అనుభవంతో మోడీ గారి బొమ్మని మేము తయారు చేయడానికి కష్టపడి ఆ బొమ్మను తయారు చేసాం. అది అప్పలనాయుడు గారు చెప్పడం, అతను ప్రోత్సాహంతో మేము మోడీ గారి బొమ్మని తయారు చేయడం. అతగారు ప్రోత్సహించకపోతే మేము అంతగా ఇదాము. అతగారి ప్రోత్సాహంతో మేము మోడీ గారి బొమ్మ తయారు చేసాం. గతంలో మీరు ఎప్పుడు ఇలాంటి తయారు చేస్తారు? ఇదే ఫస్ట్ అండి. ఇదే ఫస్ట్. మాకుండే అనుభవం అప్పలనాయుడు గారు ప్రోత్సాహం, 100కు 100 పాళ్ళు అప్పలనాయుడు గారు ప్రోత్సాహం. మరి రెండో ఇది లేదు. అతను కానీ ఆ ప్రోత్సాహం చేయకపోతే మేము అంతగా ముందు పడలేం. కానీ జనరల్గా ఇంతకుముందు శారీస్ అవన్నీ అంటే అంత కష్టం ఉండదు, కానీ ఇది పిన్ టు పిన్ దగ్గర వర్క్ చేయాలి కదా. పిన్ టు పిన్ అంటే మేము ఉండే టైంలోనూ మాకుండే వాళ్ళని అవును రిలేషన్షిప్లు కూడా దగ్గరికి రానివ్వలేదు. ఎందుకంటే వచ్చిన తర్వాత మాటలో గట్టా వాడతారు. మా బుర్ర కూడా అటుకాసి ఇదవుతుంది. అందుచేత మేమిద్దరమే మేమిద్దరం ఉన్నాం. మా పిల్లలు అందరూ ఇది ఉన్నారు. మేమిద్దరం దీంతో అంత టెన్షన్తో పనిచేసాం. ఆ టెన్షన్తో పనిచేసి మరి రెండో వాళ్ళు లేకుండా తెల్లారి
6 గంటలకు వెళ్ళిపోతే సాయంకాలం 7 గంటల దాకా అదే పని మగ్గం మీద. ఇది ఈరోజు మీ చేసిన ప్రధానమంత్రి సాల్వ అతను వేసుకోవడం, ఆయన ఆనందం వ్యక్తం చేయడం, మమ్మల్ని అభినందించడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉందంటూ కూడా ఇద్దరు చేనేత కార్మికుల భార్యాభర్తతో కూడా ఆనందం వ్యక్తం చేస్తాను. వేడి జర్నలిస్ట్ నాగరాజరావు, పిటివి న్యూస్, శ్రీకాకుళం.